చిన్నవాళ్ళకి ఈ మధ్య నిజంగా హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయా? డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ విత్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ఏమవుతుందంటే లెస్ దాన్ 45 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్స్ వస్తే దాన్ని ప్రిమెచ్యూర్ కరోనరీ డిసీజ్ అంటాం, డిపెండింగ్ ఆన్ ద డెఫినేషన్ దట్ వీ గివ్. సో ఇండియాలో మన మీన్ ఏజ్ ఆఫ్ ద పాపులేషన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పాపులేషన్ ఎంత? 29 ఇయర్స్. సో మెనీ పీపుల్ ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్. సో సింపుల్ స్టాటిస్టికల్ ప్రాబబిలిటీలో కూడా ఈవెన్ ఇఫ్ ద హార్ట్ అటాక్ రేట్ లెస్ దాన్ 45 ఇయర్స్ ఈజ్ లో, బికాజ్ ద మొత్తం సగటు పాపులేషన్ వయసు 29 ఇయర్సే కాబట్టి చాలామంది చిన్నవాళ్ళు కాబట్టి ఎక్కువ గుండెపోటు వచ్చి అవకాశం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాటి వల్ల చిన్న వార్త కూడా చాలా వ్యాపిస్తుంది. కాబట్టి రేర్గా జరిగే సిచ్యువేషన్ కూడా చాలా ప్రాంప్ట్గా ఎక్కువైపోయి చాలామంది అనుకుంటారు నిజంగా ఇవి పెరుగుతున్నాయి అనుకుంటారు. మూడోది డినామినేటర్. ఇంతకుముందు చూసాం కదా, ఏ సిచ్యువేషన్ అక్కర్స్ ఇన్ 1 in 1000 అనుకోండి, బట్ దెర్ ఆర్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎట్ రిస్క్, దెన్ ఈవెన్ రేర్ ఈవెంట్ అపియర్స్ టు బి హై. అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా ఈ మధ్య స్ట్రెస్ఫుల్ జీవితము, వాళ్ళకి చిన్న వయసులోనే అనేక రకమైన సోషల్ సర్కమ్స్టాన్సెస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, వీటన్నిటితో స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. అట్లానే జంక్ ఫుడ్కి అలవాటు పడడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, వాటికి ద మోర్ ఆఫ్ హై క్యాలరీ ఫుడ్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ విటమిన్స్ అండ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, వీటితో కూడా చిన్నవాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బేసికల్లీ అపార్ట్ ఫ్రమ్ ద స్టాటిస్టికల్, ఇంకోటి ఏంటంటే ఇండియన్స్ ఆర్ ప్రిడిస్పోజ్డ్ ఫర్ హార్ట్ డిసీజ్. యాజ్ ఎన్ ఎథనిక్ గ్రూప్, సౌత్ ఏషియన్స్ ఆర్ ప్రిడిస్పోజ్డ్ ఫర్ హార్ట్ అటాక్స్. సో మనకి చేంజ్ అవుతున్న లైఫ్ స్టైల్లో, మనకి మారుతున్న ఆహారపు అలవాట్లలో, మనకి ఎక్సర్సైజ్ లేకపోవడము, స్ట్రెస్ ఉండడము, సరైన ఆహారం తీసుకోకపోవడము, వీటన్నిటి వల్ల చిన్న వయసులోనే కొంచెం హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయని కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు చిన్నప్పటి నుంచే కొంచెం మధ్య వయసు ఈవెన్ 25-30 ఇయర్స్ నుంచే హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్త పడడం ఇంపార్టెంట్.